గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే నేను నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తున్నామో మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ తమ్మునేలు చూసే కదా ఈ వీడియోని చూస్తున్నాం. సో మేమైతే బస్ కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, అయినా మేము ఎక్కాల్సిన బస్ అయితే రాలేదు. ఎందుకో ఈ రేవంత్ అన్న ఇట్లా చేస్తున్నాడు. మరి ఫ్రీ బస్సెస్ అని పెట్టి 10లో ఒక బస్ వేస్తే కష్టమే కదా స్టూడెంట్స్కి కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ అందరు ముస్లిమ్సే ఉన్నారు. కావాలంటే చూడండి, పాప చాలా క్యూట్ ఉంది, చిన్న పిల్లకి కూడా బురకా వేశారు ఇక్కడ. మా ఫ్రెండ్ మెహందీ పెట్టుకుంది. ఫ్రెండ్స్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే మదీనాకి వెళ్తున్నాం, మదీనాకి. సో అక్కడ ఏమేమి తీసుకుంటున్నాం అనేది వీడియోలో మీకు చూపిస్తాను, నచ్చితే మీరు కూడా తీసుకోండి. పెళ్లిలో పెళ్లి కూతురు కోసం ఎదురు చూడంగా పెళ్లి కూతురు వచ్చినట్టు మాకైతే ఈరోజు ఈ బస్సు అయితే దొరికింది. మరి చాలాసేపటి నుంచి వెయిట్ చేయంగా దొరికింది ఇదైతే. సో మేమైతే కండక్టర్ని కూడా వీడియో తీస్తున్నాం ఇక్కడ చూడండి. సో ఇదేందో నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో అర్థం కావట్లేదు. అందరు చూస్తున్నారు మనల్ని. సో మేమైతే దిగిపోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే దగ్గరే అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను వ్లాగ్ అంతా తీయాలి అని అనుకోవట్లేను. సో మా స్టాప్ అయితే వచ్చేసింది, దిగేస్తున్నాం. సో గాయస్ మేము ఇప్పుడైతే దిగేసినాం, ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతున్నాం. ఎట్లా చూడాలి, ఫ్రెండ్ దాంట్లో కూడా పడాలి కదా. ఇది గల్లీ కాదు కదా అనిత. మా ఫ్రెండ్ అయితే నన్ను వేరే గల్లీకి తీసుకుపోతుంది, మనం కొనే గల్లీ కాదు అని తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు వస్తుంది మన గల్లీ అన్నమాట. సో ఫస్ట్ మనమైతే బస్ స్టాప్లో బస్సు దిగంగానే మనకైతే ఇట్లా కనిపిస్తాయి, ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ బ్లౌజులు, స్టిచ్డ్ బ్లౌజులు ఉంటాయి అండ్ మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో రీజనబుల్గానే ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడనైతే రోడ్ల మీదనే పెడతారు, కానీ కాస్ట్ కూడా తక్కువనే అనిపిస్తుంది. మేమైతే బేరం చేసి ఇంకా విసుగొచ్చేసి బయటకు వచ్చేసినాం. సో ఇది ఒకటి తీసుకున్నది, కానీ దానికి 500 చెప్తే తను వచ్చేసి 700 అని అన్నాడు. ఫైనల్గా 600కి ఇస్తా అన్నాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆన్లైన్లో తీసుకుంటున్నారు. ఆన్లైన్లో తీసుకొని మోసపోకండి, ఎందుకంటే బయటనే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు నచ్చింది వెతికి తీసుకుంటే ఆ తృప్తే వేరుంటుంది కదా. అందుకనే నేనైతే ఎప్పుడు బయటనే తీసుకుంటా, ఆన్లైన్లో నేను అస్సలే తీసుకోను. అండ్ ఇక్కడ చూడండి, వీటి మీద కాస్ట్ ఇలా పెట్టినారు కానీ మనకైతే రీజనబుల్గానే ఇస్తున్నారు. ఇక్కడ బార్గెనింగ్ అయితే ఉంది, అందుకని నాకైతే ఈ వడ్డానాలు బాగా నచ్చినాయి. ఈ వడ్డానం ప్రైస్ వచ్చేసి 300 ఉంది, 350 ఉంది, 400 ఉంది, 450 ఉంది, 600 ఉంది, 650 ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడనైతే నెక్లెస్ సెట్లు కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 500 to 1000 అండ్ 1500, 1900 ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రమే తక్కువ ఉన్నాయి. మళ్ళీ పక్కన షాప్లోకి వెళ్ళి అడిగితే వీటి ప్రైజే డబల్ రేట్లు చెప్తున్నారు. సో వచ్చి మీరైతే తీసుకోండి. ఇదైతే రోడ్ మీదనే ఉంటుంది, మదీనా బస్ స్టాప్ రోడ్ మీదనే ఉంటుంది అన్నమాట. సో ఇది చూడండి ఎంత బాగుందో. నేనైతే 2 సెలెక్ట్ చేసిన, అందులో ఏది బాగుందో మీరే చెప్పండి. నేను ఇందులో ఒకటైతే తీసుకున్నాను. సో నా ఫేస్ కలర్కి నాకు ఏది సెట్ అవుతుందో మీరే చెప్పండి. సో నాకైతే ఇది సెట్ అవుతుందని నాకు అనిపించింది, అందుకని తీసేసుకున్నా. సేమ్ లెహంగా అయిపోతుంది, దానికి బ్లౌజ్ అపోజిట్ తీసుకుని 4 మీటర్స్ లెహంగా కావాలి కదా. నాకు చిన్న గేర వద్దు కదా, ఎక్కువ గేర కావాలి. ఇదైతే ఉంచండి, ఇదైతే పక్కన ఉంచండి, లోపల ఉంటే వెతకండి. మేము తక్కువ రేట్లో శారీస్ తీసుకొని ఒకటే కలర్ శారీస్ 2 తీసుకొని దాన్నే హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసి కుట్టుకుందామని అనుకున్నాం. అనితకి చూడు, ఇది నాకు బాగా అనిపిస్తుంది. బ్లూ కలర్ ఇట్లా హాఫ్ శారీ కన్వర్ట్ చేసి కుట్టించుకోవచ్చు. తీసుకుందాం. సో యాక్చువల్లీ ఇది శారీ మేము ఇలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కింది రోలో చూస్తున్నారు కదా, ఇవే అండి ప్లే సిల్క్ శారీస్. ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండ్ అయిపోయినాయి. సో ఇక్కడ కాస్ట్ వచ్చేసి మాకైతే 650 చెప్పినాడు. సో ప్రజెంట్ మేము తీసుకునేది వేరు కాబట్టి వాటిని సైడ్కి పెట్టేసినాం. సో ఇదే అండి మేము తీసుకునేది, బట్ ఇది ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది 6 మీటర్స్ది. బట్ మాకు 2 పీసెస్ కావాలి, బట్ లేదు కాబట్టి వేరే షాప్కి వెళ్ళి ట్రై చేస్తున్నాం ఇంకా.
సో ఇక్కడనైతే వర్షం పడేలా ఉంది. అయినా వీళ్ళైతే రోడ్ల మీద ఇట్లా పెట్టినారు ఆర్నమెంట్స్. బట్ వీళ్ళైతే చస్తూ బతుకుతున్నారు. అమ్మ చాలా కష్టం కదా, కష్టపడే వాళ్ళకి ఎప్పటికీ కష్టాలే ఉంటాయి అన్నట్టు. సో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. గట్టిగా వర్షం పడితే వీళ్ళన్నీ ఎట్లా సర్దుకుంటారో ఏందో నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మనమైతే మదీనా గల్లీలలో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ అంతా వర్షం పడి చీదర అవుతుంది. చూపించండి ఉంగరాల్ని. కొంతమంది ప్లేన్ తీసుకెళ్తారు, ఉంగరాలు పోతుండ్రు. పెళ్ళిళ్ళకి, పండగలకి, ఫంక్షన్లకి చాలా బాగుంటుంది. జడలకి కర్రీలా లేదు కదా నీతో అమ్మా, ఎందుకు మరి కర్రీలు ఎక్కువగా అది తీసుకుపోయి ఎండబెట్టుకోవచ్చు. ఒక గంట ఇట్లా ఎండబెట్టుకుంటే వస్తాయి, రింగులు వస్తాయి. ఎండబెట్టి ఇప్పుడు తీసుకొని పుచ్చుకొచ్చి వచ్చేస్తా. తీసుకుంటావా? బాగుంటుంది అమ్మ, మంచిగా ఉంది. 400 మేడం. నేను ఎక్కువ చెప్పాను, మీరు అడగవచ్చా. ఇట్లా తీసుకెళ్ళి రింగు తిప్పు, ఇట్లా కొద్దిసేపు ఎండబెట్టుకొని ఇప్పు తీసుకొని వస్తుంది. ఓకే, ఇది తీసుకెళ్ళు, ఒక 2 గంటలు ఎండబెట్టు, ఇప్పు తీసుకోండి దారము. ఓకే ఓకే, కర్లీ వస్తుందా? కర్లీ వస్తాయి. ఓకే, తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పు తీయమంటే ఇప్పు తీసి చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఈ అమ్మ ఏం చెప్తుందంటే మాకు కర్లీ కావాలి, సౌరం స్ట్రైట్ సౌరం వద్దు అని అంటే కర్లీది లేదు అని చెప్పలేక సో స్ట్రైట్ దాన్నే మర్చి పెడితే కర్లీ కొంచెం అవుతుంది కదా, దాన్ని తీసిస్తుంది. సో ఎంత తెలివి ఉంది ఈ అమ్మకి. సో అది ప్యూర్ కర్లీ కాదు కదా అంటే దీన్ని ఇట్లా పెట్టండి అవుతుంది అని చెప్పింది తను. ఇక్కడ మేమైతే చైనా నెక్లెస్ తీసుకున్నాం. మాకు మొత్తం సెట్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ వడ్డానాలు కూడా చూస్తున్నాం, కానీ రేట్ ఎక్కువ చెప్పిండు. ఇక్కడైతే మొత్తం ట్రెండింగ్లో ఉన్న శారీస్ మాత్రమే పెడతారు, ఎందుకంటే వీళ్ళు చాలా అప్డేట్ అయి ఉంటారు. సో ఇక్కడనైతే మొత్తం సిల్క్ శారీస్ పెట్టినారు. అండ్ కొంచెం పట్టు శారీస్ కూడా ఉన్నాయి, వాటి కాస్ట్ కూడా చాలా అంటే చాలా హై చెప్పినారు. సో ఈ రెండిట్లలో నేనైతే ఒక శారీ అయితే తీసుకున్నా, అదేంటో లాస్ట్లో చూడండి. అండ్ మీకే శారీ నచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇది మాత్రం చెప్పండి మర్చిపోకుండా, మీకు ఏ కలర్ శారీ నచ్చిందో రెండిట్లలో. ఎందుకంటే దాన్ని నేను హాఫ్ శారీలాగా కన్వర్ట్ చేసి కుట్టించుకుందామని తీసుకున్నా. ఒక ½ అన్ అవర్ నుంచి చూస్తున్నా అసలు రెండిట్లలో ఏ శారీ తీసుకోవాలో నాకు అస్సలు అర్థం కాలేదు. బట్ ఫైనల్గా అయితే తీసుకున్నా ఒక శారీ, నాకు బాగా నచ్చింది. ఏదో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్లో కూడా పెట్టండి, అస్సలు మర్చిపోకండి. కరెక్ట్ ఉంది బ్రైట్నెస్. ఒకటి చెప్పనా, వీడియోలో మాత్రం ఈ సారీ సూపర్ కనిపిస్తుంది. వీడియోలో ఇట్ సైడ్ది సూపర్ కనిపిస్తుంది. వీడియో కదా కావాలి. సరికే బాగుంటుంది అది. సో గైస్ వీడియోలో చూపించిన ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదా, దాని ప్రైస్ ఎంతో గెస్ చేయండి. ఆ శారీ కూడా తీసుకున్నాం మేమైతే. సో కాస్ట్ ఎక్కువనే అనిపించింది, బట్ శారీ నచ్చైతే తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ లేదు నా దగ్గర, అందుకనే దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దాన్ని కూడా డిఫరెంట్గా చేపిద్దామని ట్రై చేస్తున్నా. వస్తుందో రాదో అది అవుట్పుట్ కూడా మీకు పెడతా నేను. సో గైస్ ఇదే చార్మినార్ గల్లీ అన్నమాట. మదీనాకి చార్మినార్కి ఎంతో దూరం ఉండదు, చాలా అంటే చాలా దగ్గర, జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫుల్ వర్షం పడేలా ఉంది. మేమైతే రిటర్న్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం, బట్ ఏది చూసినా మాకు నచ్చుతుంది. సో మళ్ళీ రాలేం కదా అని ఇంకా చూస్తున్నాం. ఇక్కడ వర్షం అయితే ఫుల్ పడేలా ఉంది. ఇలా అన్నానో లేదో అలా నా మాట విని వానదేవుడు అయితే నా మీదకి వచ్చేసిండు ఇంకా. సో నేనైతే అంబరిలా తెచ్చుకున్నా, బతికిపోయినా అన్నమాట. సో కానీ అయితే వీళ్ళు ఇక్కడ పడే కష్టం చూస్తుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఐటమ్స్ అన్నీ పాడైపోతాయి కదా. నేనైతే ఫైనల్గా గొడుగు అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పడుతూనే ఉంది. మరి వర్షానికి నేనంటే ఎందుకంత ఇష్టమో జస్ట్ ఇట్లా తలుచుకున్నా, అట్లా వచ్చేసింది. చూడండి అయిన వర్షంలో వర్క్ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు. కానీ మేమైతే ఈరోజు ఫుల్ షాపింగ్ చేసినాం, డబ్బులు కూడా మస్తు ఖర్చు చేసినాం. ఇంకా ఆడోళ్ళు కలిసి ఉంటే ఇంతే కదా అసలు. ఇంకా ఫైనల్గా మేము రిటర్న్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. ఇంకా చాలా తీసుకోవాలి, బట్ వర్షం పడుతుంది కదా, అందుకనే ఇంకా గొడుగు పెట్టుకొని మరీ ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు వ్యూ ఎలా ఉందో. చార్మినార్ సైడ్ చూపిద్దామంటే సరిగ్గా కనిపించట్లేదు. సో మా ఫ్రెండ్కి అయితే అనితకి అక్కడ బ్లాక్ డ్రెస్ బాగా నచ్చిందంట, అది నచ్చింది. సో బాగా నచ్చింది ఆమెకి. సో ఇంక ఇక్కడ ఇందులో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. వర్షం పడుతుంది, నా వెనకాలకు రావి ఫ్యాబ్రిక్ అది తీసుకొని పోదామే. ఫ్యాబ్రిక్ వచ్చి అనిత నేను ఒకటి అడగడం మర్చిపోయాను, వాటికి నేను తీసుకున్న వాటిని మేమైతే ఆ బ్లాక్ డ్రెస్ కాస్ట్ అడిగితే
5,888 రూపీస్ చెప్పినాడు. ఇక మొత్తం ఇంకా 6,000 వేసుకోవాలి. సో 6,000 పెట్టుకుంటే మాకైతే 1 ఇయర్కి సరిపడే డ్రెస్సులు వస్తాయని మేము ఫిక్స్ అయ్యి సైడ్కి వచ్చేసినాం ఇంకా. సో ఈ గల్లీ మొత్తం చెప్పుల షాప్లే ఉంటాయన్నమాట, కానీ ఎంతో అనేది మాకైతే తెలియదు. సో మేము ఫైనల్ రిటర్న్ అయిపోయినాం. మా దగ్గరకు ఉండదు డైరెక్ట్ అది. సో మేము అన్నీ తీసుకున్నాం, అది కూడా అంతా తీసుకుంది. సో గైస్ ఒక 1 కిలోమీటర్ నడిచి మరీ మేము రిటర్న్ బస్ అయితే ఎక్కినాం. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. పక్కన మన అన్నయ్య చూస్తుంది, ఆమెను ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకోసారి నన్ను చూడదు ఇంకా అట్లా చేసినాక, అందుకనే దొరికిపోయింది. ఆమె నా కెమెరాకి వెళ్ళి చూస్తుంది, నాకు మస్తు నవ్వు వస్తుంది ఆమె ఎట్లా చూస్తుంది చూడండి. సో గాయస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.